ఇక తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో పాలకొండలో 69 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒకవైపు ద్రోణి మరొకవైపు అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే 4 రోజులుగా వాన్లు దంచుకొడుతున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు వాతావరణ శాఖ రాష్ట్రానికి మరొక అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. ఇవాళ తెలంగాణలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. అటు గురువారం ములుగు, కరీంనగర్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలకు ఆరెంజ్, అలాగే మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.